యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదెను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగుచేతును. కనుక కన్యకలు, యవనులు, వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు అయితే వారి అవిధేయత వలన వారికి కలగబోయే చెర వినాశాల మూలంగా వారికి దుఃఖము విచారం కలగబోతుంది. అయితే దేవుడు వారిని ఆదరించేదేను అని తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. అలాగే నీకు ఉన్నటువంటి నేడు అనారోగ్యమో లేక నీవు చేసినటువంటి రహస్య పాపమును బట్టియో నీ సంతోషము నీ హృదయంను విడిచిపోయేనా? దుఃఖము నీ హృదయాన్ని అలుముకున్నదా? అయితే నేడే నీవు దేవుని ఎదుట మోకాళ్ళని పశ్చాత్తాపపడి ప్రార్థన చేయుము. తద్వారా దేవుడు నీకున్న దుఃఖమును ప్రతిగా సంతోషమిచ్చి నిన్ను ఆదరిస్తాడు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు దేవుడు ఆయన. కృషించిన వారందరినీ నింపుదును అని దేవుడు సెలవిస్తున్నారు. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తపరచడానికి ఆయన చాలినవారు. కనుక దేవుని దగ్గర చేసే ప్రతి మూల్గు, ప్రతి మొర, ప్రతి కన్నీటి బొట్టు ఆయన జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏది కూడా వ్యర్థముగా పోలేదు, ఏది కూడా చులకనగా చెయ్యబడలేదు. ఆయన వినే దేవుడు, మాట్లాడే దేవుడు. కనుక ఆయన నీ దుఃఖమును సంతోషముగా ఆయన మార్చును. ఆయన బాధ పెట్టిన తన కృపా సమృద్ధిని బట్టి నీ ఎడల ఆయన జాలిపడు దేవుడు. ఏ విషయంలో దేవుడు పక్షపాతి కాడు. ఆయన ఆజ్ఞలను పాటించు వారి ఎడల ఆయన కృపగల న్యాయవంతుడు. కనుక నేడు నీవు దేవుని కొరకు ప్రత్యేకింపబడిన పవిత్ర జీవితం కలిగి జీవించు. ఆయన మాటలకు విధేయత చూపించు. తన కృపా సమృద్ధిని బట్టి నీ ఎడల ఆయన జాలిపడును. దేవుడు నిన్ను కరుణించి దేవుడై ఉండగా ఆయన వైపు చూసి నీ యొక్క ప్రతి బాధను సమర్పించినట్లయితే నిన్ను దేవుడు దుఃఖమునకు ప్రతిగా నీకు ఆనందమును కలుగుచేసి నీలో ఉన్న ప్రతి విచారమును ఆయన కొట్టివేసి తిరిగి నిన్ను సంతోషంతో ఆయన జీవింప చేయును. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.